హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి స్పెషల్ రెసిపీ బ్రింజల్ ప్రాన్స్ కర్రీ అండి. వంకాయ పచ్చి రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది కర్రీ. ఫ్రెండ్స్, ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే నేను ఇక్కడ 250 గ్రాముల ప్రాన్స్ తీసుకున్నాను. 250 గ్రామ్స్ల బ్రింజల్స్ తీసుకున్నాను. ప్రాన్స్ని అయితే వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ప్రాన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి 5 to 6 మినిట్స్. ప్రాన్స్లో వాటర్ వస్తాయండి, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ప్రాన్స్ ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వంకాయలు అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ పీసెస్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల కలర్ చేంజ్ కావండి. అన్ని పీసెస్ ఇలానే కట్ చేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి. 2 టమాటోస్ కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఒక ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 5 to 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఫ్రై చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బ్రింజల్ పీసెస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.
15 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ చేసుకునే కర్రీ కాకుండా ఇలా వంకాయ కాంబినేషన్లో ప్రాన్స్ కర్రీ చేశారంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇలా ప్రిపేర్ చేశారంటే ఎప్పుడూ తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఫ్రాన్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ బ్రింజల్ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ. ప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ.